ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించిన హస్తిన పెద్దలకు మంత్రివర్గ కూర్పు కత్తి మీద సాములాగా మారింది. పార్టీనే నమ్ముకున్న సీనియర్లు ఉన్నారు. దశాబ్దాలుగా లాయల్టీ చూపిస్తే అంటి పెట్టుకున్న చాలామంది నాయకులు ఉన్నారు. కొత్తగా మంత్రి పదవి హామీతో పార్టీలో చేరిన నేతలు ఇంకొంతమంది ఉన్నారు. ఉన్న 18 మందిలోనే అంటే ముఖ్యమంత్రితో కలిపి 18 మంది అందరికీ సర్దుబాటు చేయటం ఇప్పుడు కష్టంగా మారింది. దీంతో నిన్నటి నుంచి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు అధిష్టానం పెద్దలతో వరుసగా సమావేశమవుతూ మంత్రివర్గ జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో లాబియింగ్ అందరూ లాబియింగ్ బాట పట్టారు. కేంద్రం దగ్గర ప్రధానంగా కేంద్ర నాయకత్వం అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలి, లేదు అంటే మంత్రివర్గ పదవులు దక్కించుకోవాలి, పదవులు దక్కడం గ్యారంటీ అనుకున్న వాళ్ళకు మంచి పదవులు దక్కాలి, అంటే మంచి పోర్ట్ఫోలియోలు దక్కాలి. ఈ తరహాలో ఢిల్లీలో లాబియింగ్ జరుగుతుంది. లాబియింగ్కి ప్రధాన కేంద్రీకృతం అయి ఉన్నది ప్రధానంగా డికే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా అక్కడ పిసిసి అధ్యక్షుడు. తెలంగాణ వ్యవహారాలను అధికారికంగా తన కంట్రోల్లో పెట్టుకున్న డికే శివకుమార్ చుట్టూ లాబియింగ్ జరుగుతుంది. ఆ తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే కూడా ఇంకొంత లాబియింగ్ చేస్తున్నారు. అయితే అత్యధికంగా లాబియింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశించి భంగపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళకి తోడుగా శ్రీధర్ బాబు, పార్టీలో సీనియారిటీ ఉంది, ఢిల్లీ పెద్దల పరిచయం ఉంది. దీంతో ఈ ముగ్గురు ఢిల్లీలో గట్టిగా లాబియింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఉండాలని పాయింట్ నెంబర్ 1, లేదు అనుకుంటే మంచి పోర్ట్ఫోలియోలు రావాలి అనేది. ఈ రెండు తరహా అంశాల మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. ఒక దఫా చర్చలు డికే శివకుమార్తో అయినాయి, మరి దఫా చర్చలు ఠాక్రేతో అయినాయి. ఇదిలా ఉంటే మేము కూడా రంగంలో ఉన్నాం, మాకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఎవరైతే ఆశపడుతున్నారో పొన్నం ప్రభాకర్, ఆయన హైదరాబాద్లో నుండి ఢిల్లీలో గట్టిగా తన నెట్వర్క్ను తను చేస్తున్నారు, లేదంటే తనకు రాక ఇంకెవరికి వస్తుంది అనే తరహాలో ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి పాతకాలపు కాంగ్రెస్ కాపు, ఆయన ఎప్పటికైనా ఢిల్లీలో తనకున్న పరిచయాలను చూపించాలని ఢిల్లీ చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఇంకోవైపున షబ్బీర్ అలీ గెలవకపోయినా రేవంత్కు సన్నిహితంగా ఉన్నారు. రేవంత్ కోసం కామారెడ్డి నియోజకవర్గాన్ని త్యాగం చేసి ఉన్నారు. ఓడిపోయినా మైనార్టీ కోటాలో నాకేం తక్కువ అనే తరహాలో ఢిల్లీలో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఇక గడ్డం వినోద్, పాత కాంగ్రెస్ వెంకటస్వామి, తన తండ్రి వారసత్వం, తనకున్న అనుభవం వీటన్నిటిని రంగరించి నేరుగా సోనియా గాంధీ ఇంటికే వెళ్ళి అక్కడ లాబియింగ్ చేసి మంత్రి పదవి కోసం తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు. ఇంకోవైపున మల్రెడ్డి రంగారెడ్డిలో హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచిన అతి కొద్ది సీట్లలో రంగారెడ్డి సీటు కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కూడా ఒకటి. కాబట్టి తనకు అవకాశం దక్కించాలి, తనకు అవకాశం దక్కితే హైదరాబాద్ రంగారెడ్డిలో తన సత్తా చూపిస్తానంటూ ఆయన తనదైన శైలిలో లాబియింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రేమ్ సాగర్ రావు, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆదిలాబాద్లో పార్టీని బతికించుకున్నాను, ఆదిలాబాద్ని దత్తత తీసుకుంటాను, కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చాను, రాబోయే రోజుల్లో మరింత పెంచుతాను అని ఆయన తనదైన శైలిలో తన లాబియింగ్ మొదలుపెట్టారు. ఎవరైతే మంత్రి పదవులు దక్కుతాయో వాళ్ళ పోర్ట్ఫోలియో కోసం, ఎవరైతే మంత్రి పదవులు దక్కడానికి కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళు పూర్తిగా మంత్రి పదవుల కోసం ఇప్పుడు ఢిల్లీ చక్కర్లు కొడుతూ ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లాబియింగ్ ఏ స్థాయికి వెళ్ళిందంటే రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి పిలిపించి చర్చలు జరిపే అంత స్థాయిలో ఢిల్లీలో పదవుల కోసం కాంగ్రెస్ నాయకుల లాబియింగ్ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.